హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే సండే వ్లాగు. వండర్లాకి అయితే మేము ఫ్రైడే వెళ్ళామండి. ఇంకా సాటర్డే నేను ఏ వ్లాగు షూట్ చేయలేదు. వండర్లాకి ఫ్రైడే వెళ్ళి నైట్ ఇంటికి వచ్చేసరికి టైం అయితే 8:30 అలా అయింది. చెప్పాను కదండి ఆ వ్లాగ్లో. వండర్లాలో ఎంత ఎంజాయ్ చేసినా నాకు తలనొప్పి రాలేదు, నీరసము రాలేదు. కానీ జస్ట్ కారు ఎక్కి ఇంటికి వచ్చే లోపల నేను అసలు ఎంత నీరసపడిపోయానంటే కాళ్ళు చేతులు వణుకొచ్చేసి, వికారం వచ్చేసి, తలనొప్పి వచ్చేసి చాలా టార్చర్లా అనిపించింది అండి. ఇంకొక అరగంట గంట కారులోనే తిప్పితే ఇంకా అయిపోతానేమో అనిపించింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత 9:30 పడుకున్నామండి. మళ్ళీ నెక్స్ట్ డే అంటే సాటర్డే 9:30 వరకు అలా నిద్దట్లోనే గడిచిపోయింది. ఆ నిద్దట్లో తలనొప్పి అయితే తగ్గిందనమాట. ఇంకా నిన్నంతా అలాగే నీరసంగా ఉంది అనేసి నిన్న వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదండి. ఇంకా సండే ఈరోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను ఊరు వెళ్తున్నానండి. సో అందుకనేసి చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది లగేజ్ ప్యాకింగ్ చేసుకున్నప్పుడు చెప్తాను. ఇప్పుడైతే టైం 10 o'clock అవుతుందండి. మార్నింగే లెగిసి నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే ఇంటికి అయితే వచ్చాము. ఇప్పుడు 10 అయిపోయింది. పిల్లలు ఇప్పుడే నిద్ర లేసారు. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఊరు వెళ్తున్నాను అనేసి ఇడ్లీ పిండి దోశ పిండి ఏమి రుబ్బుకోలేదండి. కూరగాయలు కూడా ఏమి పెద్దగా తెచ్చుకోలేదనమాట. ఇప్పుడు టిఫిన్ అయితే పిల్లలు సేమియా ఉప్మా కావాలన్నారు. సో ఫస్ట్ అయితే వాళ్ళకి సేమియా ఉప్మా చేసేసి, ఈరోజు కూర అయితే మాత్రము చికెన్ తీసుకొచ్చారండి మా వారు. చికెన్ అయితే కూర ఉండి పలావ్ అయితే వండుతాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఉప్మా చేశానండి. మా మను తల్లి ఏం ఉప్మా కావాలి అని అడుగుతున్నాను మా వారిని. మా మను వెంటనే నిద్రలేసిపోయి నాకు సేమియా ఉప్మా కావాలి అని అన్నదండి. మా వారికి ఏమో పాపం సేమియా ఉప్మా తినడం ఇష్టం ఉండదు. మా మను ఏమో ఓన్లీ సేమియా ఉప్మా ఎన్నిసార్లు చేసినా సేమియా ఉప్మా అంటూ ఉంటుంది అనమాట. ఇంకా ఏం చేస్తారు, పిల్లలు తినడం ఇంపార్టెంట్ కదా అనేసి సరే సేమియా ఉప్మా చెయ్యి అయితే అన్నారు. ఇంకా సేమియా ఉప్మా అయితే చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. మాది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేనైతే ఉల్లిపాయలు అవి అయితే కోసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవేమో కూరలోకి అండి. నెక్స్ట్ ఈరోజు పలావ్ అయితే చేస్తాను. చికెన్ ముక్కలు వేసి చికెన్ పలావ్ లాగా చేస్తున్నాను. ఇంట్లో టమాటా లేదు, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బీన్స్ ఉంటే వాటిని అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఎలాగే ఈరోజు నైట్ ఊరు వెళ్ళిపోతున్నాం కదా అని ఇంకా తెప్పించలేదండి. పుదీనా కూడా లేదు. ఇంకా చికెన్ అయితే ఎంత కేజీయా 1 kg చికెన్ అయితే తీసుకొచ్చారండి మా వారు. ఇదే పొద్దునకి సాయంత్రానికి కూర అయితే వండేస్తాను. ఇప్పుడు తినడానికి పలావ్ వండుకుంటాము. నైట్కి అయితే రైస్ వండుతాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద కూర అయితే వేసేస్తున్నానండి. ఎప్పుడు నేను చికెన్ కూర వండినప్పుడు ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుని అలా వండుతాను కదా, ఎప్పుడు ఒకేలా వండుతున్నాను కదా. ఈసారి అలా కాకుండా నార్మల్గా ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అవి మగ్గించి తర్వాత చికెన్ ముక్కలు వేసి అలా అయితే వండుదాం అనుకుంటున్నాను. కూర ఎప్పుడు చిన్న దాంట్లో వండుతుంటే ఇరుకైపోతుందండి, తిప్పడానికి ఖాళీ ఉండట్లేదు. సో అందుకనేసి కొంచెం పెద్దదైతే పెట్టుకున్నాను. నిన్న నైట్ నేను వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నానండి. బట్ ఎందుకో వ్లాగ్ ఏమి చేయబుద్ది కాక చేయలేదు. నిన్న నేను పన్నీరు జీడిపప్పు కూర అయితే వండానండి. ఈసారి డిఫరెంట్గా వండాను, చాలా బాగా వచ్చింది. చికెన్ కూర వండడం అయితే స్టార్ట్ చేశానండి. నాకు ఎక్కువ వచ్చే కామెంట్, ఏంటి భవాని కూరలో అన్ని ఉల్లిపాయల తీపి వచ్చేస్తుంది కూర అంటారు. మా వాళ్ళకేమో గ్రేవీ ఎక్కువ లేకపోతే అసలు తిన్నట్టే ఉండదండి. అందుకనేసి అన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేశాను. ఇప్పటికొచ్చి మీరు నా వ్లాగ్స్లో చాలాసార్లు చూసుంటారు. నేను ఎప్పుడైనా ఎక్కువ అమౌంట్లో పలావ్ లాంటిది వండాలి అనుకున్నప్పుడు కానీ లేకపోతే కూర లాంటిది వండాలన్నప్పుడు మాత్రమే ఈ గిన్నెనైతే యూజ్ చేస్తానండి. ఈ గిన్నె కొన్నప్పుడు తీసుకున్న వీడియో అనమాట. ఎప్పుడైనా నేను ఇండస్ వ్యాలీ గురించి చెప్పాలి అన్నప్పుడు ఆ ఫుటేజ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాను. మనకి అటు ఇటు హ్యాండిల్ కూడా స్టెయిన్లెస్ స్టీలే వచ్చిందండి. గిన్నె చాలా వెడల్పుగా ఉంటుంది. ఒక్క బిర్యానీలనే కాదండి, దీంట్లో పప్పుచారులు కాసుకోవచ్చు, సాంబార్ కాసుకోవచ్చు, లేదు అంటే ఎక్కువ కూర లాంటివి కూడా వండుకోవచ్చు. అన్నిటికీ ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుందండి. మనకి లోతు ఎక్కువ ఉంటుంది, వెడల్పు కూడా ఎక్కువగానే ఉంటుంది. పెట్టానండి. ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది. ఇప్పుడు టైం 12:30 అయిపోతుంది. పిల్లలకి ఆకలేస్తారు కదండి. మరో పక్కనేమో పలావ్ కూడా రెడీ చేసేస్తున్నాను. పలావ్ ఎప్పుడు నేను నార్మల్గా చిన్నది కుక్కర్ ఉంది కదా మాకు, అందులో వండుతున్నానండి.
అది ఏమైపోతుంది, ఇరుకైపోతుంది బియ్యం ఉడికేసరికి. అడుగున ఏదో మినపట్టు మాడినట్టు మాడిపోయి సగము రైస్ అయితే వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి నేను కొంచెం వెడల్పాటిది పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే 3 గ్లాసుల బియ్యం చిన్న కుక్కర్ ఉడకట్లేదండి. సో ఈ కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది ఎప్పుడో మీరు చూసే ఉంటారు, ఒకసారి యూజ్ చేశాను ఈ కుక్కర్ని. ఇంకా ఇది బయట ఉంచేసుకుంటే పిల్లలకి ఎప్పుడైనా పలావ్ కావాల్సినప్పుడు ఇందులో చేద్దాము. అడుగునది చిన్నది అయిపోయి ఇరుకైపోతుంది అనమాట. సో ఇది ఏడలపాటి కుక్కర్లో అయితే నేను ఇప్పుడు పలావ్ చేస్తున్నానండి. లాస్ట్ సండే నేను పలావ్ చేసినప్పుడు కిందంతా మాడిపోయింది అని చెప్తే ఒకరు కామెంట్ పెట్టారండి, భవానీ నీ దగ్గర నేను వెడల్పాటి కుక్కర్ చూశాను, అందులో ఉండు, నేను అందులోనే చేస్తున్నాను, చాలా బాగా వస్తుంది పలావ్ అనేసి పెట్టారండి. నేను ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు వాడుకుందాంలే అనేసి వాడినవే పాతవి వాడుకుంటూ ఉంటాను, కొత్తవి అంత త్వరగా వాడిన అనమాట. ఇంకా సరే మొన్న చాలా ఒక గ్లాసుడు అన్నం వరకు మాడిపోయిందండి. నాకు అంత ఫుడ్ వృధా అయ్యేసరికి బాధ అనిపించింది అనమాట. ఇంకా అందుకనేసి కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. నాకేమో కొత్తవంత త్వరగా వాడబుద్ధి కాదండి. చాలామందికి కొత్త వస్తువుని వెంటనే వాడేసుకోవాలనిపిస్తుంది కదా, నాకేమో దాచుకుని వాడుకోవడం అలవాటు. ఇంక ఇదైతే పెట్టాను. దీంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి నేను మసాలా సరుకులు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇండస్ వ్యాలీలో మనకి మార్చ్ 21 నుంచి 10th యానివర్సరీ సేల్ అయితే రన్ అవుతుందండి. ట్రస్ట్ మీ, నేను 1 ఇయర్గా ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి. ఆ ప్రోడక్ట్ని మనము చూడంగానే చెప్పొచ్చు అది ఎంత క్వాలిటీగా ఉంది అని. చాలా బరువుగా కూడా ఉంటాయండి. 3 లేయర్ కోటింగ్ ఉంటుందండి. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో మీ ఫ్యామిలీకి హెల్దీ కుకింగ్ చేయాలి అనుకున్నా, మీకు టాక్సిన్ ఫ్రీ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఇండస్ వ్యాలీలో 10th యానివర్సరీ సేల్ అయితే మార్చ్ 21 నుంచి అయితే స్టార్ట్ అయ్యిందండి. సో మీరు అక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వంటకి వాడుతున్న డిషెస్ వచ్చేసి ఫస్ట్ కుక్కర్ ఉంది కదండి, అది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెజర్ ప్యాన్ అండి. నేనైతే 5 లీటర్స్ తీసుకున్నాను. దీంట్లో మీకు 3.5 లీటర్స్ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండీ షేప్డ్ బిర్యానీ పాట్ అండి అది. సో నేను దాంట్లో అయితే ఈరోజు చికెన్ కూర అయితే వండుతున్నాను. నాకు చికెన్ పలావ్ కానీ లేకపోతే నార్మల్ వెజిటేబుల్ పలావ్ కానీ కుక్కర్లో వండితేనే నాకు నచ్చుతుంది అనమాట. అందుకనేసి నేను కుక్కర్లో వండుతున్నాను అనమాట. ఈ వీడియోలో నేను యూజ్ చేసిన ఈ 2 ప్రోడక్ట్స్ లింక్స్ నేను కామెంట్లోని డిస్క్రిప్షన్లోని ఇస్తానండి. ఇండస్ వ్యాలీలో మీరు షాపింగ్ చేసేటప్పుడు నా కోడ్ BP12 ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఇప్పుడు 10th యానివర్సరీ సేల్ నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ 50% ఆఫర్ ఉంది. నా కోడ్ ఉపయోగిస్తే ఇంకొక 12% ఆఫర్ అయితే వస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ముందుగానే చేసుకుని ఉంచుకుంటానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇంట్లో చాలా అల్లం ఉంది కానీ ఎల్లుల్లిపాయలు ఎక్కువ లేవు. ఇంక అందుకనేసి నేను మిక్సీ పట్టకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కూరకు మట్టికి అయితే నేను ఇలాగ మెత్తగా దంచుకుంటున్నానండి. నా దగ్గర ఇలా దంచుకునేది ఉన్నది కదా, సో అలాగా దంచుకుంటున్నాను అనమాట. నేనైతే అంత మెత్తగా దంచలేకపోయానండి. కొద్దిసేపు మా వారైతే దంచిచ్చారు. తర్వాత మిగతాది కొంచెం మెత్తగా అవ్వకపోతే మిగతాది నేనైతే దంచుకున్నాను అనమాట. ఇంకా నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈరోజు చికెన్లోకి పలావ్లోకి సరిపడంతనే చేసుకున్నానండి. దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు, కాకపోతే మరీ ఎక్కువ కాదు కదా, ఇంత తక్కువ మిక్సీ తిరగదు. నా మిక్సీ జార్ ఇంకొంచెం చిన్నది అయ్యి ఉంటే బాగా తిరిగేదేమని. సో కొద్దిసేపటికైతే నలిగిపోయిందండి. నా చిన్నప్పుడు అమ్మకి నేను ఇలాగే నూరి పెట్టేదాన్ని. అమ్మ అయితే దీంట్లో మసాలా సరుకులు అన్నీ కూడా వేసేదనమాట. అలాగా ఇంకా చివర్లు ఇలా కడిగేసుకుని కొంచెం నీళ్ళు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఏమో కూరలోకి వేసుకుంటున్నానండి, మరి కొంచెం ఏమో చికెను పలావ్ చేస్తున్నాను కదా దాంట్లోకి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకంతే, దీన్ని అయితే బాగా అయితే మిక్స్ చేస్తానండి. ఈరోజు ఈ వ్లాగ్లో ఎక్కువగా కుకింగే కనిపిస్తుందండి మీకు, ఎందుకంటే నేను కుకింగ్ తప్పించి ఇంకా మిగతావి ఏమీ వీడియోస్ అయితే షూట్ చేసుకోలేదు. నేను నర్సాపురం అయితే వెళ్తున్నానండి. నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను అని చెప్పాను కదా, సో మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అసలు ఈ వ్లాగ్ నేను ఎప్పుడు పెడతాను అనేది కూడా నాకు వైనమే లేదు. నర్సాపురంలో అసలు మాకు ఇంటర్నెట్ అవ్వదండి. ఈ వ్లాగ్ అప్లోడ్ అయితే వెళ్ళిన మరుసటి రోజే పెడతాను, లేదు అంటే నేను రిటర్న్ వచ్చాక హైదరాబాద్ వచ్చాక అయినా అప్లోడ్ చేస్తాను. ఒకవేళ లక్కీగా వీడియో అప్లోడ్ అయిపోతే వెళ్ళిన నెక్స్ట్ డేకే ఈ వ్లాగ్ అయితే లైవ్ అవుతుంది. కాబట్టి సో మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ పెట్టండి, అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయినా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తానండి. నర్సాపురము ఖాళీగా ఉంటాను కదా, ఏదో ఒకటి మంచిగా వీడియో షూట్ చేద్దాము అది ఇది అని అనుకుంటాను. కానీ నర్సాపురం వెళ్ళేసరికి నాకు చాలా
ఎక్కువ బద్ధకం అయితే వచ్చేస్తుంది. సో ఇంకా నేను బతికిస్తూ ఉంటాను అనమాట. అంతేనేమో అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అలా బద్ధకం వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు నేను పలావ్ అయితే 2.5 గ్లాసెస్ చేస్తున్నానండి. నైట్కి కొంచెం మిగులుతుంది. ఇది కొంచెం అన్నం వండుకున్న అన్నం పెరుగులో వేసుకుని ఇది వేసుకుని అలాగే తినేయచ్చు అన్నట్టుగా వండుతున్నాను అనమాట. అలాగే రాత్రి అన్నం కూడా ఇంట్లో చాలా ఉండిపోయిందండి. రాత్రి అన్నం మేము ఇప్పుడు పెరుగులో అయితే వేసేసుకుంటాము. ఇంకా నేను 2.5 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకుని దాన్ని 2 టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసేసి వాటర్ పోసి కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నానండి. మనము బాస్మతి రైస్తో కుక్కర్లో అయినా వండుకోవచ్చు పలావు. లేదు అంటే మన దగ్గర దాకలు లాంటివి ఉంటాయి కదండి, పెద్ద పెద్ద గిన్నెలు, అలాంటి వాటిల్లో అయినా కూడా వండుకోవచ్చు. నాకు ఎప్పుడు పలావు కుక్కర్ అయితేనే బాగుంటుంది. చక్కగా ఒక విజిల్ అయిపోయిన తర్వాత 2 విజిల్ వస్తుంది అనుకోగానే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట. సో మిగతాది ఆవిరికైతే మగ్గిపోతుందండి. అదే దాక అనుకోండి బియ్యము ఎక్కువగా పలుకుండిపోతున్నట్టుగా అనిపిస్తుంది, చాలా ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది. అదే కుక్కర్ అయితే చక్కగా ఉడికిపోతుంది అనేసి నేను ఎక్కువగా కుక్కర్లో వేయడానికి ఇష్టపడతాను. ఇంకా మొన్న అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు బిర్యానీ మసాలా చేసి ఇచ్చిందండి. అది కొంచెం వేసుకున్నాను. అయితే నేను ఇంకా తక్కువ వేయాల్సిందేమో అని ఆ బిర్యానీ మసాలా చాలా ఘాటుగా చేసింది అమ్మ. నేను ఇదే కదా ఫస్ట్ టైం యూజ్ చేయడము. ఎప్పటిలాగానే 1 స్పూన్ ఫుల్గా అయితే వేసేసాను అనమాట. చాలా ఘాటు అయిపోయింది. పిల్లలు తినలేకపోయారు ఈరోజు పలావు. ఇంకా దీంట్లోకి కొంచెం కారము, తర్వాత చికెన్ మసాలా కొంచెం అయితే వేసుకున్నాను, కసూరి మేతి కూడా వేసుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసి మూత అయితే పెట్టేశానండి. మరో పక్కనేమో చికెన్ కూర వండుతున్నాను, ఒక పక్కనేమో పలావ్ అయితే వండుతున్నాను కదా. చికెన్ కూర ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం కారం వేసేసి కారాన్ని కూడా కాసేపు నూనెలో వేగించుకుంటే సరిపోతుంది. నేను చాలా సింపుల్గా చేస్తానండి. ఇప్పటికే చాలాసార్లు ఈ ప్రాసెస్ అయితే మీకు చూపించాను కాబట్టి నేను మీకు అంత డీటెయిల్గా అయితే చెప్పట్లేదు అనమాట. అండ్ కుకింగ్ వీడియోస్ అయితే యూట్యూబ్లో బోల్డ్ మంది మంచిగా క్రియేటర్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే మీరు ఫాలో అవ్వచ్చు. నాకు అంత బాగా రాదు కాబట్టి నేను అంత డీటెయిల్గా మీకు చెప్పట్లేదు అనమాట. ఇంకా దీంట్లోకి కొంచెం చికెన్ మటన్ మసాలా అయితే ఇంట్లో చేసుకునేది ఉన్నదండి, అదైతే వేసేసి మిక్స్ చేస్తాను. ఇందులో నుంచి వాటర్ అంతా వచ్చేసి ఆ కారం కూడా చక్కగా నూనెలో వేగిపోయిన తర్వాత అప్పుడు దీంట్లోకి నేను కొంచెంగా వాటర్ అయితే వేసుకుని మరిగిచ్చేసుకుంటాను. కరివేపాకు కూడా ఉన్నదండి. కరివేపాకు యాక్చువల్లీ ఉల్లిపాయలు ముక్కలు మగ్గేటప్పుడు వేద్దాం అనుకుని మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే వేసాను. గ్రేవీ చాలా ఎక్కువైపోయిందిలేండి. ఇంకా పలావ్ కోసము నేను బియ్యం అవి కడుక్కుని పక్కన పెట్టుకున్నాను కదండి. చికెన్ కూడా చక్కగా మసాలాలో మగ్గిపోయింది. ఇప్పుడు దాంట్లోకి నేను వాటర్ అయితే వేస్తున్నాను. నేను 2.5 గ్లాసులు కదండి, 1.5 గ్లాస్ అయితే కుక్కర్లో సరిపోతుందండి. అదే మీరు దాకలు లాంటివి ఏమైనా పెట్టుకుని వండుతున్నారు అనుకోండి, కుక్కర్ కాకుండా పలావు, అప్పుడు 1-2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు 2 గ్లాసులకి బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అండి. ఇంకొక గ్లాసు హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఫుల్ గ్లాసు వాటర్ అయితే వేసాను అనమాట. సో మొత్తానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకుని మరిగిచ్చేసుకున్నాను. వాటర్ మరిగిపోయిన తర్వాత ముందుగానే కొద్దిసేపు నానబెట్టుకున్నాను కదండి బాస్మతి రైస్, ఆ బాస్మతి రైస్ అయితే వాటర్లో అయితే పెట్టేసుకున్నాను, వేసేసి మనం మిక్స్ చేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవడమేనండి. అంతే. ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసేసుకుని ఒక 1 విజిల్ రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మిగతాదంతా ఆవిరికైతే మగ్గిపోతుంది. ఈ లోపల మా షానుకి ఆకలేసేస్తుంది అంటుందండి. టైం అయితే 1:15 అలా అవుతుంది. సరే అయితే ఒక చికెన్ ముక్క వేసిస్తాను తిను అన్నానండి. ఆల్రెడీ ఒక ముక్క తిన్నది, ఇప్పుడు ఇంకో ముక్క అయితే వేసివ్వి అంటే వేసిచ్చానమాట. వాళ్ళ డాడీతో పాటు కూర్చొని తింటుంది. మా పిల్లలు కూరల్లో తినడం కన్నా ఇలా ప్లేట్లలో వేసుకుని చికెన్ ముక్కల్ని చాలా ఇష్టంగా తింటారండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? నేను భోజనానికి కూర్చోవడానికి ముందు సగం ముక్కలు అయితే మాకు ప్లేట్లో వేసుకుని తినడానికి అయిపోతాయండి, అంత ఇష్టంగా తింటారు మా పిల్లలైతేనే. ఇంకా కూర అయితే ఆల్మోస్ట్ కారం అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం అయితే వాటర్ పోసేసి గ్యాస్ హైలో పెట్టేసి వాటర్ని అయితే ఎవాపరేట్ చేసేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కూర రెడీ అయిపోయిందండి. కూర మా హస్బెండ్కి ఇలా నచ్చలేదు అంట. నేను ఎప్పుడు మ్యారినేట్ చేసి వండుతాను కదండి, ఆ టేస్టే నాకు నచ్చింది అని అన్నారు. కానీ నాకైతే కూర బాగానే ఉంది అని అనిపించింది. ఇంకా పలావ్ అయితే చేసేసాను కదండి, కుక్కరు కట్టేశాను. ఇంకా చక్కగా అయితే ఇది మగ్గిపోయిందండి. పలావ్ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. కానీ కొంచెం మసాలా తగ్గించేసుకుంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తిందురేమో అని అనిపించింది. కొంచెం ఘాటుగా అనిపించిందండి. బాగుంది. ఇంకా వేడిగా మేము 1:30 కల్లా భోజనాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఇప్పటికే పిల్లలు చాలా ఆకలేసేస్తుందని షాను అయితే నాకు కొంచెం పలావ్ ప్లేట్లు వేసి ఇవ్వని తిరిగేస్తుంది అనమాట. వద్దమ్మా అందరము కలిసి ఒకేసారి తిందాము అనేసి అందరికీ అయితే ప్లేట్లలో పెట్టేశానండి. కొంచెం అది నాకు చూడంగానే తేడా కొట్టిందమ్మో, ఘాటు ఎక్కువైపోయినట్టుగా అనిపిస్తుంది అని. బట్ బాగానే తిన్నారు అందరూ. టైం 5:40 అయ్యిందండి. షాను మను వాళ్ళిద్దరూ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు.
ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత లైవ్కి అయితే వచ్చానండి. లైవ్ కంప్లీట్ అయ్యేసరికి నాకు 3:40 అలా అయిపోయింది. తర్వాత పిల్లల్ని త్వరగా జల్ల వేసి వాళ్ళకి స్నానాలు అవి చేపించి డ్యాన్స్ క్లాస్కి రెడీ చేసి వాళ్ళిద్దరిని పంపించేసి నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇవేమి వీడియోస్ అయితే తీయలేదండి. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను. ఈరోజు ఊరు వెళ్తున్నాను అని చెప్పాను కదండి. ఈరోజు నేను నరసాపురం అయితే వెళ్తున్నాను. ఎందుకు అంటే షాను మను వాళ్ళకి ఇంకొక 5 days హాలిడేస్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఫ్రైడే నుంచి వాళ్ళకి మళ్ళీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఫ్రైడే ఏమో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. తర్వాత ఒక 2 days షానుకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. అది అయిపోతే April 1 నుంచి పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మా వారు ఎలాగో విజయవాడ వెళ్తున్నారన్నమాట. 1 day డ్యూటీ ఉంది అనేసి. ఇంకా నేను నెక్స్ట్ డ్యాన్స్ క్లాస్ వరకు అక్కడికి ఉండేసి వస్తాను. ఫ్రైడే వరకు ఉండొస్తాను శ్రీవారు, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి అంటే మా వారైతే నన్ను తీసుకుని వెళ్తున్నారు. నిజానికి నేను లగేజ్ ఏమి సర్దుకోవాల్సిన పని ఏమీ లేదండి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ నావి బట్టలు అవి ఉంటాయి, పిల్లలకి కూడా చాలా బట్టలు ఉంటాయి. కానీ ఎందుకైనా ఉంటుంది అనేసి ఒక డ్రెస్ అలా తీసుకుని వెళ్తాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా వేడిగా ఉంటుందండి. సో అందుకనేసి నేను ఒక డ్రెస్ తీసుకుని వెళ్తున్నాను. ఒక టాప్, ఒక డ్రెస్. ఇది మనం వండర్లాకి వేసుకెళ్ళాను కదా అదిని. తర్వాత ఇంకోండి ఇది కాటన్, చాలా బాగుంటుంది మెత్తగాని. అందుకనేసి ఇవి 2 అయితే తీసుకుని వెళ్తున్నాను. May 12న మేరీది బర్త్డే ఉందండి. నేను అప్పటికి బెంగళూరులో ఉంటాను. మళ్ళీ మేరీ పుట్టినరోజుకి నర్సాపురం అయితే వెళ్ళలేను. ఇది అప్పుడు ఎప్పుడో కొలాబరేషన్కి వచ్చిందనమాట. జస్ట్ ఒక్కసారి షూట్కి అయితే వేసుకున్నాను, మళ్ళీ వేసుకోలేదు. ఇది కొత్తది. మా మేరీకి అయితే ఇది బర్త్డేకి తీసుకుని వెళ్తున్నాను. అంటే మేరీ బర్త్డేకి ఇంకా చాలా టైం ఉంది. మళ్ళీ నేను వెళ్ళను. ఇప్పుడు నర్సాపురం నుంచి వచ్చాను అంటే మళ్ళీ దాని పుట్టినరోజు అయ్యే వరకు వెళ్ళను అనమాట. అందుకనేసి ఇప్పుడైతే మేరీకి తీసుకుని వెళ్తున్నాను. ఇంకా షాను మను బట్టలు అక్కడ ఉంటాయి. బట్ ఎందుకైనా మంచిదనేసి షానుకు ఒక జత, మనుకు ఒక జత టీషర్ట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంతే లగేజ్. ఇంకా ఖాళీగా వెళ్తున్నాను. అందుకనేసి మా అమ్మది సంచులు అయితే ఉండిపోయినాయండి. ఇంకా మా ఇంట్లో బోల్డ్ సంచులు ఉంటాయి. ఇన్ని సంచులు ఇంట్లో నేను ఏం చేసుకుంటానో మా అమ్మకి ఇచ్చేద్దాము అనేసి సంచులన్నీ అయితే తీసుకుని వెళ్తున్నాను అనమాట. సో ఇదేనండి ఈరోజు నేను తీసుకెళ్లే లగేజ్ అయితే ఇంతే ఉంది. ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. ఇంకా షాను మనం తీసుకురావడానికి ఇప్పుడు బయటకి అయితే వెళ్తాము. నిజానికి అసలు నాకు వ్లాగ్లు ఏమీ షూట్ చేయాలి అనిపించట్లేదండి. చాలా డల్గా ఏంటో తెలియదు. అప్పుడే కోపం వచ్చేస్తుంది, అప్పుడే డల్ అయిపోతున్నాను. ఈ రకరకాల మూడ్ స్వింగ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇది నేను మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. విని విని మీకు కూడా విసుకొచ్చేసి ఉంటుంది. నాకు చాలా మోటివేషన్ లేదు, చాలా డిమోటివేట్ అయిపోతున్నాను, డల్ అయిపోతున్నాను. బ్లాగ్స్ ఎక్కువగా షూట్ చేయబుద్ధి కావట్లేదు. ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను కానీ వీడియో అయితే రికార్డ్ చేయాలి, వాటిని ఎడిట్ చేయాలి, పెట్టాలి, ఇలాంటి మోటివేషన్ అయితే ఏమీ లేదు. మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతానో నాకైతే తెలీదు. అందుకే ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండొద్దామనేసి వెళ్తున్నాను. నర్సాపురం వెళ్ళినా కూడా నాకు అక్కడ కూడా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయబుద్ధి కావట్లేదండి. సో ఇంకా అలా స్లోగా ఎలా జరుగుతుందో అలా జరగని అనేసి వెళ్తున్నాను. మ్యాక్సిమం అక్కడ తీస్తానో తీనో కూడా నాకే తెలీదు. ఎందుకంటే అక్కడ బాగా వేడిగా ఉంటుంది. నాకు ఇంకా తలనొప్పితోనే నాకు రోజులు గడిచిపోతాయేమో తెలీదు. నాకు ఏమనిపిస్తుంది అంటే యూట్యూబ్ కోసం ఆలోచించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నానేమో. ఎప్పుడు ఫ్యూచర్ కోసమే, అంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఛానల్ డౌన్ అవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి, నోటిఫికేషన్ వెళ్ళట్లేదు, దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఈ ఆలోచన అన్నిటితో నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను సరిగ్గా క్వాలిటీ టైంని స్పెండ్ చేయట్లేదు అని నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొన్న జాతరకి అమ్మ దగ్గరికి వెళ్ళానండి. అసలు నా మనసంతా ఈ ఛానల్ గురించి, వీడియోస్ని ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇందులో షార్ట్స్ ఎప్పుడు తీయాలి, ఇవే ఆలోచనలు తప్పించి అక్కడ ప్రజెంట్ ఉన్న మూమెంట్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నేను అమ్మతో కూడా అదే చెప్పాను అనమాట. అమ్మ అసలు నేను వచ్చాను కానీ నీతో క్వాలిటీగా టైంని స్పెండ్ చేయలేదు, అది నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది, మళ్ళీ వస్తానమ్మా అనేసి చెప్పైతే వచ్చానమాట. ఇప్పుడు వెళ్తున్నాను కానీ నర్సాపురం జస్ట్ 4 days ఉంటానండి. మళ్ళీ గురువారం నైట్కి రిటర్న్ అయిపోతాను. అంటే అక్కడ నేను 3 days మాత్రమే ఉంటాను. 4th day రిటర్న్ అయితే వచ్చేస్తాను. నాకు వెళ్తున్నానా, వెళ్ళే వరకు ఎప్పుడు వెళ్తానా అని అనిపిస్తుందండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వచ్చేస్తానా అనిపిస్తుంది. నేను ఎక్కడ ఉండలేకపోతున్నాను, ఎక్కడున్నా కూడా మనసుని సరిగ్గా పెట్టలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా చివరికి నాకు హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ నా పని నేను చేసుకున్నప్పుడే అదొక రిలాక్సేషన్ అనమాట. ఏంటో పిచ్చిదాల్లాగా అయిపోతున్నానని నేను అనిపిస్తుంది ఒక్కోసారి అండి. ఇంక ఇదిగోండి లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇలా ఉంటుంది నాకు పీరియడ్ అయ్యే వరకు ఇలానే ఉంటుంది. నాకు
తెలుసు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బటర్ఫ్లైస్ రెక్కలు వచ్చేసినట్టు ఎంత హుషారు వచ్చేస్తుందో అంత వచ్చేస్తుంది. చాలామంది నాకు ఏమని చెప్పారంటే, నీకు చాలా ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా భవాని, ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, ఎండు ద్రాక్షని ఓవర్ నైట్ సోక్ చేసేసుకుని నెక్స్ట్ డే అది తీసుకో, అప్పుడు ఇంకా మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి అని చెప్పారు. ఇంకా అలా అయినా కూడా చేయాలి, ఎందుకంటే ఈ మూడ్ స్వింగ్స్తో నేను డేని ఎంజాయ్ చేయలేకపోతున్నానండి, అదొక రకంగా అయిపోతుంది నాకు. సరే అండి, ఇంకా బ్యాగ్ అయితే సర్దేసుకుని పిల్లల్ని తీసుకొస్తాకి బయటకి అయితే వెళ్తాము. బట్టలు ఉతికిన బట్టలన్నీ ఉన్నాయండి. మా వారైతే పాపము నాకు చాలా హెల్ప్ చేశారు, ఆ బట్టలన్నీ మడతలు పెట్టేశారు. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి కబోర్డ్స్ అయితే సర్దేసుకోవాలి. ఇంకా నైట్కి కూర ఉండక్కర్లేదండి, చికెన్ కర్రీ ఉంది. ఇంకా అన్నం కొంచెం పలావ్ కూడా మిగిలిపోయింది, కొంచెం ఒక గ్లాస్ అన్నం వండుకుంటే అది ఇది కలుపుకుని పెరిగేసుకుని అన్నం అయితే తినేయచ్చు. కూర గ్రేవీ ఎక్కువైపోయింది ఈరోజు, పలావ్ ఏమో ఘాటు ఎక్కువైపోయి గ్రేవీ వేసుకోలేదనమాట. సో ఇదేనండి, బ్యాగ్ సర్దేసుకుంటాను, తర్వాత మీతో మాట్లాడతాను. షానుని మనుని తీసుకురావడానికి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళామండి. వాళ్ళ టీచర్ అయితే ఈరోజు చిన్న పార్టీ ఇచ్చారంట. సో ఆ సమోసా అవి అయితే తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంకా పిల్లలిద్దరిని ఇంటికి తీసుకొస్తూనే మేము కేపీఎన్ ఫ్రెష్కి అయితే వెళ్ళి నర్సాపురం వెళ్తున్నాను కదండి. సో అమ్మకి గ్రేప్స్ పపాయ అంటే చాలా ఇష్టము అనేసి అవి కొనడానికి ఫ్రూట్స్ కోసం అయితే కేపీఎన్ ఫ్రెష్కి అయితే వెళ్ళాము. అయితే గ్రేప్స్ మాత్రమే 2 kgs ఇచ్చుకున్నానండి, పపాయ ఇచ్చుకోలేదు. ఎందుకంటే మా హస్బెండ్ మాతో పాటు నర్సాపురం రావట్లేదు, నేను పిల్లలతో వెళ్తున్నాను కదా, మళ్ళీ ఆ బ్యాగ్ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ మోయగలుగుతానో లేదో బాబా అనేసి ఇంకా నేను పపాయ వద్దులేండి, గ్రేప్స్ మట్టుకి ఇచ్చుకోండి అనేసి గ్రేప్స్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే వాటర్ బాటిల్స్ అయ్యి నింపుకుంటున్నానండి. మరో పక్క స్టవ్ మీద ఏమో బియ్యం కడిగేసి పెట్టేశాను. మా మనుతల్లేమో వీడియో తీస్తుంది అనమాట. ఇంకా నేను తర్వాత గిన్నెలన్నింటినీ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. టైం అయితే 9 o'clock అయ్యిందండి. మా వారు అయితే ఆటో బుక్ చేశారు. మేము ఇప్పుడు ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. మా వారు అయితే ఆటో బుక్ చేశారండి. నేను చెప్పాను మా వారికి, నువ్వు పొరపాటును కూడా కారు బుక్ చేయకు, నాకు అసలు కారులో తిరిగితేనే సేవ్ అయిపోతానేమో అనిపిస్తుంది, అంత సిక్ అయిపోయానండి వండర్లా నుంచి వచ్చిన తర్వాత. నాకు అసలు ఈ జన్మకి కారు పడదేమో, అసలు ఎప్పటికైనా కారు పడుతుందా, మేము కొనుక్కుంటే అప్పుడు కూడా ఇలాగ అయిపోతానా అని భయం వేస్తుందండి. మా మను నా కోసం అయితే ఒక గిఫ్ట్ అయితే చేసిందండి. సో ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ గిఫ్ట్ ముందు ఓపెన్ చేసేసానండి, అప్పుడు ఇది వీడియో తీస్తున్నాను అని చెప్పి వీడియోని రికార్డ్ చేయలేదు, మళ్ళీ తీయి అని ఏడుపు ముఖం పెట్టిందనమాట. ఆల్రెడీ చూసేసాను ఆ గిఫ్ట్ ఏముంది అన్నది, ఇందాక వీడియో తీసుకుంటున్నట్టు. ఇప్పుడైతే మను ఏడుస్తుందని మళ్ళీ ఓపెన్ చేస్తున్నట్టు మీ ముందు యాక్షన్ అయితే చేస్తున్నాను అంతే. దీంట్లో అయితే మా మను తల్లి ఫర్ మామ్ అనేసి ఒక చాక్లెట్ అయితే పెట్టిందండి. డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది కదా, అక్కడ ఒక అమ్మాయిది బర్త్డే అయ్యిందంట. సో ఆ బర్త్డేకి ఇచ్చారంటండి. అదైతే నా కోసం వాళ్ళ గిఫ్ట్ కింద ప్యాకింగ్ చేసి ఇచ్చి మళ్ళీ అదే రైల్వే స్టేషన్లో నేను ఓపెన్ చేయగానే ఫస్ట్ అదే తినేసింది మొత్తం అంతాని. నేనైతే అలాంటి చాక్లెట్స్ అవి తినండి. ఇంకా తర్వాత అయితే మేము కేపీఎన్ ఫ్రెష్కి వెళ్ళాం కదండి, అమ్మ కోసము ద్రాక్ష పళ్ళును పిల్లల కోసము డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా రాగానే నాకు అది కావాలి అని అందనమాట. ఇంకా అది కట్ చేసి ఇస్తే తింటున్నారు. తర్వాత మా హస్బెండ్ అయితే మమ్మల్ని ఎక్కిచ్చేసి వెళ్ళిపోయారండి. మా వారు విజయవాడ డ్యూటీకి వెళ్తున్నారు కదా, ఆయన ఆఫీసు పని మీద వెళ్తున్నారు కాబట్టి ఆయనకి సెకండ్ డేస్ ఇస్తారనమాట. ఆయన వెళ్ళిపోతే ఇంకా నేను పిల్లలు ఆడుకుని పడుకునేసరికి 10:30 అయ్యింది. సో ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.